చేరగా నిన్ను కీర్తించగా నా హృదయం పద్మము వలె వికసించిపోగా, నా హృదయం పద్మము వలె వికసించిపోగా, సదా నీ పూజలు నీలీనమవ్వగా, సదా నీ పూజలు నీలీనమవ్వగా, దర్శనమియవా దీవెనలిడుమా, దర్శనమియవా దీవెనలిడుమా. నిన్ను చేరగా నిన్ను కీర్తించగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా, నా హృదయము పద్మము వలె వికసించిపోగా. పితా పుత్ర పవిత్రాత్మ ప్రతిరూపమిది, ప్రేమ మీర ప్రియ పుత్రుని బలియాగమిదియే. పితా పుత్ర పవిత్రాత్మ ప్రతిరూపమిదియే, ప్రేమ మీర ప్రియ పుత్రుని బలియాగమిదియే. పీడితులందరికీ ముక్తిని కలిగింతునని, పీడితులందరికీ ముక్తిని కలిగింతునని పలికి నడిచి నడిపిన నజరేయుడా, పలికి నడిపి నడిచిన నజరేయుడా. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. నిన్ను చేరగా నిన్ను కీర్తించగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా, నా హృదయము పద్మము వలె వికసించిపోగా. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. వరంగల్ మిత్రాసనం, జనగాం విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు పెంటారెడ్డి మర్రెడ్డి మరియు అన్నమేరి. జన్మదినం జరుపుకుంటున్న పెంటారెడ్డి ప్రకాష్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, గంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రార్థన చేద్దాం. కడప మిత్రాసనం, మరియపురం విచారణ, దేవమాత ప్రార్థన ద్వారా దేవుడు తనకు ఆరోగ్యం ప్రసాదించినందుకు కృతజ్ఞతగా శ్రీమతి కంబం మరియు రిటైర్డ్ టీచర్ గారు అర్పిస్తున్నారు. నరిశెట్టి మరియమ్మ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా నరిశెట్టి దాసయ్య, రాజయ్య, లూర్దమ్మ, మేరమ్మ, ప్రకాశమ్మ, తామసమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నర్మెట్ట విచారణ, మరియాపురం గ్రామం, ఏ బీరెడ్డి ప్రతాప్ రెడ్డి, సుశీలమ్మ వీరి కోడళ్ళు, కుమారులు అందరూ కలిసిమెలిసి ఐక్యతగా ఏక కుటుంబంగా విశ్వాసంలో జీవించడానికి కావలసిన దీవెనలను కురిపించమని సమర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం డాక్టర్ రెడ్డి జసింతాత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మిత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న మేరీ అనితారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా జసింత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం గోంప రాజారావు సరస్వతమ్మ కుటుంబములు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని అర్పిస్తున్నారు. నూజివీడి విచారణ మదిరి విజయ్, విజయ ప్రవీణ, విజయ కిరణ్, కారుణ్య, చింతపల్లి ఆదేశ్, దివ్య కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కుకట్పల్లి విచారణ కటకం కరుణాకర్ రెడ్డి, సెలస్టీన కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం మహారాణిపేట విచారణ పెంకి జువాకిము మరియు అన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య
ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా రాజీ, చిన్నమ్మలు, అశ్విన్, అమృతవర్షిణి, అరుణ, ప్రియాంక, రేష్మ, శారద, రాజు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం, పెద్దపల్లి విచారణ, కళింగపట్నం స్వామిదాసు, భారతి, ప్రీతం, కృష్ణప్రియ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కరోనా పూర్తిగా తొలగిపోవాలని పరిశుద్ధ జపమాల మాత పేరిట కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. పెనుగొండ రవికుమార్, సుధా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, సంతోష్ కుమార్, సహస్రాలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పెనుగొండ సురేష్ బాబు, కుమారి, సంగీత, చంద్రశేఖర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. లాలాగూడ విచారణ, ఏ అన్నమేరి, ఆరోగ్య మేరలకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం, నరసరావుపేట విచారణ, జన్మదినం జరుపుకుంటున్న మాదాల శౌరీరానికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా దుతానయ్య, అన్నమేరి, నిఖిల్ కుమార్ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. జ్ఞానాపురం విచారణ, 50వ జన్మదినం జరుపుకుంటున్న సబ్బవరపు ఆనంద్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా సబ్బవరపు స్వప్నప్రియ, బిందూష, రీతు సృజన, నిఖిత్, ఎండ్రపు హరిదాస్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బెల్లంకొండ చిన్నమ్మకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. జాడి విచారణ, లీలా బాలశౌరికి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న జడ్డు సురేష్ రెడ్డి మరియు ప్రిన్సీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరాలని జడ్డు దామినిక్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మిత్రాసనం, గుణదల విచారణ, ఇంటేటి సుశీల్ కుమార్కు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న దాతలందరి నిమిత్తం ఈ పవిత్ర పూజలో ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియా మరియ తల్లి భక్తులారా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, జపమాల మాత మాసములో ఈరోజు 30వ దినము మరియ తల్లిని సమాధాన రాజ్ఞిగా మనము స్మరిస్తూ కొనియాడుతూ ఉన్నాము. దేవమాత ప్రార్థనలో మరియ తల్లిని మొట్టమొదటిగా మనం పిలిచినటువంటి పేరు పరిశుద్ధ మరియమ్మ, హోలీ మేరీ. అయితే చివరిగా పిలిచేటటువంటి పేరు సమాధాన రాజ్ఞి. ఈ రెండిటికి సంబంధం ఉంది. ఎందుకనగా తన పరిశుద్ధత్వం తన యొక్క సమాధానానికి కారణభూతమైంది. శాంతి సమాధానాలు మనం పొందాలి అనగా పరిశుద్ధముగా ఉండుట ఎంతో అవసరం. అందుకే యోగ్యమైన రీతిలో ఈ దివ్య బలి పూజను మనం సమర్పించుకోవటానికి ముందుగా మన యొక్క మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా కట్టుకున్న అన్ని పాపములను, దోషములను ఈ సమయంలో తలచుకొని ఆత్మ పరిశీలన చేసుకొని ఆ కరుణామయుని యొక్క మన్నింపును, శరణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. మాకై మనవి చేయ
పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, పరిశుద్ధ మరియతో పాటు ఎడతెగగా ప్రార్థన చేయుచుండగా నీ అపోస్తులకు పవిత్రాత్మను అనుగ్రహించితివి. ఆమె విజ్ఞాపన ప్రార్థనా ఫలితముగా మేము కూడా నీ ఆత్మను, శాంతి సమాధానములను పొంది విశ్వాసపాత్రముగా నీ సేవ చేయునట్లును మా వాక్కు క్రియల ద్వారా నీ నామ మహిమను అన్ని ప్రాంతములందు విస్తరింపచేయునట్లు మమ్ము దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. మీ యందు ఇంతటి మంచి పనిని ప్రారంభించిన దేవుడు క్రీస్తు యేసు దినమున అది సంపూర్ణమగు వరకును కొనసాగించునని నేను నిశ్చయముగా నమ్ముచున్నాను. పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. యేసుక్రీస్తు సేవకులకు పౌలు, తిమోతిలు వ్రాయినది. సంఘాధిపతులకును పరిచారకులకును క్రీస్తు యేసునందు విశ్వాసము గల ఫిలిప్పి అందలి సమస్త దైవజనులకును మన తండ్రి దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృప శాంతి కలుగునుగాక. మిమ్ము స్మరించినప్పుడెల్లను మీ కొరకై నా దేవునకు కృతజ్ఞతలను అర్పింతును. నేను మీ అందరి కొరకై ప్రార్థించినప్పుడెల్లను ఎంతయో సంతోషముతో ప్రార్థించుచుందును. ఏలైనా మొదటి నుండి ఇప్పటి వరకు సువార్త కృషి యందు మీరు నాతో భాగస్వాములగుటయే దీనికి కారణము. కనుక మీ యందు ఇంతటి మంచి పనిని ప్రారంభించిన దేవుడు క్రీస్తు యేసు దినమున అది సంపూర్ణమగు వరకును కొనసాగించునని నేను నిశ్చయముగా నమ్ముచున్నాను. మీకు ఎప్పుడునూ నా హృదయమున స్థానము. కనుక మిమ్ము గూర్చి నేను ఈ విధముగా భావించుట యుక్తమే. నేను చెరయందున్న ఈనాడును సువార్త కొరకు వాదించి సుస్థిరము చేసిన ఆనాడును మీరు నాతో భాగస్థులైతిరి. యేసుక్రీస్తు హృదయము నుండి వెలువడు ప్రేమతో నేను మిమ్ము ఎంతగా ప్రేమించుచున్నానో దేవుడే నాకు సాక్ష్యము. జ్ఞానముతోనూ అన్ని విధములగు వివేచనతోనూ మీ ప్రేమ వర్ధిల్లాలనియే నేను ప్రార్థించుచున్నాను. అందువలన మీరు ఉత్తమమైన దానినే ఎన్నుకొనగలుగుదురు. అప్పుడు ఆ క్రీస్తు దినమున మీరు కల్మషము లేని వారును నిర్దోషులుగా ఉండగలుగుదురు. దేవుని మహిమ స్తుతుల కొరకు యేసు క్రీస్తు ద్వారా కలుగు నీతి ఫలములచే మీ జీవితములు నింపబడును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభు కార్యములు మహత్తరమైనవి. ప్రభు కార్యములు మహత్తరమైనవి. మీరు ప్రభుని స్తుతింపుడు. సత్పురుషులు కూడిన సమాజమున పూర్ణ హృదయముతో నేను ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు అర్పింతును. ప్రభు కార్యములు మహత్తరమైనవి. వాని పట్ల ప్రీతి కలవారు వానిని అర్థము చేసుకొందురు. అందరూ ప్రభు కార్యములు మహత్తరమైనవి. ప్రభు కార్యములు మహత్తరమైనవి. ప్రభు చేయుదములెల్లా కీర్తి ప్రాభవములతో నిండియుండును. అతని నీతి
శాశ్వతముగా నిలుచును. ఆయన తన అద్భుత కార్యములను మనము జ్ఞాపకము చేసుకున్నట్లు చేయును. ప్రభువు దయ నిన్నరు కలవాడు. అందరూ ప్రభు కార్యములు మహత్తరమైనవి. ప్రభు కార్యములు మహత్తరమైనవి. తన పట్ల భయభక్తులు గలవారికి ఆయన కడుపు నిండా కూడు పెట్టును. ఆయన తన నిబంధనను ఏనాడును మరచిపోడు. ఆయన అన్ని జాతుల భూములను తన ప్రజలకు ఇచ్చి తన మహాశక్తిని వారికి వెల్లడి చేయును. అందరూ ప్రభు కార్యములు మహత్తరమైనవి. ప్రభు కార్యములు మహత్తరమైనవి. ప్రేమ సందేశం యేసుని శుభవచనం, శాంతి సందేశం క్రీస్తుని నవవచనం. ప్రేమ సందేశం యేసుని శుభవచనం, శాంతి సందేశం క్రీస్తుని నవవచనం. సత్యమైనది జీవమైనది మార్గం చూపే ప్రభువచనం. సత్యమైనది జీవమైనది మార్గం చూపే ప్రభువచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ సందేశం యేసుని శుభవచనం, శాంతి సందేశం క్రీస్తుని నవవచనం. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్త 14వ అధ్యాయము, వచనములు 1 నుండి 6 వరకు. పునీత లూకా గారు రాసిన సువార్త అధ్యాయము 14, వచనములు 1 నుండి 6 వరకు. యేసు ఒక విశ్రాంతి దినమున పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంట భోజనమునకు వెళ్ళెను. ప్రజలు ఆయనను గమనించుచుండిరి. అప్పుడు జలోదర రోగ పీడితుడు ఒకడు యేసు వద్దకు వచ్చెను. విశ్రాంతి దినమున స్వస్థపరచుట ధర్మమా కాదా అని యేసు ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను ప్రశ్నించెను. దానికి వారు ప్రత్యుత్తరమియ్యక మిన్నకుండిరి. అప్పుడు ఆయన రోగిని చేరదీసి స్వస్థపరచి పంపివేసి వారితో, మీ కుమారుడు గాని మీ ఎద్దు గాని బావిలో పడినప్పుడు విశ్రాంతి దినమైనను వెంటనే దానిని బయటకు తీయని వారు మీరు ఎవరు ఉన్నారు అనెను. వారు అందుకు సమాధానము ఇయ్యజాలకపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ మరియ తల్లి భక్తులారా, విశ్వాసులారా, మరియ తల్లి దేవమాత ప్రార్థనలలో ఉన్నటువంటి నామాలలో చివరి నామం సమాధాన రాజ్ఞి మరియ తల్లిని ఈరోజు స్మరిస్తూ ఉన్నాం. ప్రస్తుత ప్రపంచం చూసినట్లయితే మనం అశాంతితో
అలజడులతో అతలాకుతలమైపోతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా అనేక దేశాల మధ్య యుద్ధం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. భారతదేశం, చైనా, ఉత్తర కొరియా, నార్త్ కొరియా, ఆ తర్వాత అమెరికా, ఇతర దేశాలతో, ఆ తర్వాత పాలస్తీనా, ఇజ్రాయేలు, ఈ దేశాలన్నీ కూడా, ఇరాన్, ఇరాక్, ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే మరియ తల్లి శాంతి సమాధానాలు ఇచ్చేటటువంటి రాజ్ఞి అని మనం స్మరించటం ఎంతైనా అవసరం, ఎంతైనా సమంజసం. ఇంగ్లాండ్, ఇండియా, ఈజిప్టు, జర్మనీ, ఈ దేశాలకు చెందినటువంటి హిస్టోరియన్స్, చారిత్రాత్మక శాస్త్రవేత్తలు ఒక స్టడీని నిర్వహించారు, ఒక పరిశోధన చేశారు. ఆ పరిశోధనలో వారికి అర్థమైనది ఏమనగా, క్రీస్తు పూర్వం 3600 సంవత్సరాల నుండి ఇప్పుడు క్రీస్తు శకం 2000 సంవత్సరాలు దాటినంత వరకు, అనగా సుమారు మొత్తం 5600 సంవత్సరాల చరిత్ర వీరు పరిశోధించారు. ఈ 5600 సంవత్సరాల మానవ జాతి చరిత్ర, అనగా క్రీస్తు ప్రభు పుట్టడానికి ముందు 3600 సంవత్సరాలు, పుట్టిన తర్వాత 2000 సంవత్సరాలు, ఈ 5600 సంవత్సరాల మానవ చరిత్రను వీరు పరిశోధించగా వారు నేర్చుకున్నటువంటి అంశం ఏమనగా, ఈ 5600 సంవత్సరాలలో మానవ జాతి శాంతి సమాధానాలతో జీవించింది కేవలం 292 సంవత్సరాలు మాత్రమేనట. గత 5600 సంవత్సరాల మానవ చరిత్రలో మానవ జాతి సమాధానముతో, సంతోషముతో, శాంతితో జీవించింది కేవలం 292 సంవత్సరాలు మాత్రమేనట. ఈ 5600 సంవత్సరాలలో ఎన్ని యుద్ధాలు జరిగాయో తెలుసా? మనుషులకు 14351 యుద్ధాలు జరిగాయి. కొన్ని పెద్ద యుద్ధాలు, కొన్ని చిన్న యుద్ధాలు. 5600 సంవత్సరాలలో 14351 యుద్ధాలు మానవ జాతి చవిచూచింది. ఎంతమంది చనిపోయారో తెలుసా? 370 కోట్ల మంది యుద్ధాలలో మరణించారు. ఈ గడిచినటువంటి 5600 సంవత్సరాలలో యుద్ధం వలన మరణించినటువంటి వారి సంఖ్య 370 కోట్ల మంది. అంటే భారతదేశ జనాభాకు 3 మూడింతలు ఎక్కువ. అయితే ఈ యుద్ధాల వల్ల కలిగినటువంటి ధన నష్టం, ప్రాణ నష్టం చూసాం. ధన నష్టం వారు ఏ విధముగా వర్ణించారంటే, వీళ్ళు ప్రపంచ మ్యాప్ చుట్టూ, మనకి ప్రపంచ మ్యాప్ తెలుసు కదా, ప్రపంచ మ్యాప్ ఒక మొదలుకొని మరియు చుట్టూ బంగారు పూత పోస్తే, ప్రపంచం మ్యాప్ చుట్టూ ఒక దగ్గర మొదలుపెట్టి మళ్ళీ చుట్టేసుకొని మొత్తం బంగారు పూత అంటే పైన పోయటం కాదు, 100 మైళ్ళు అంటే సుమారుగా 150 కిలోమీటర్ల వెడల్పు ఈ పూత, బంగారు పూత ప్రపంచ సరిహద్దు చుట్టూ సుమారుగా 150 కిలోమీటర్లు వెడల్పు, ఆ తర్వాత 33 అడుగుల ఎత్తు. ఇంత విస్తీర్ణముతో బంగారం పూత పోస్తే ఎంత ఖర్చు అవుతుందో, యుద్ధాల వలన మనుషులు అంత నష్టాన్ని చవిచూచారు. ఊహించుకోండి, ప్రపంచం చుట్టూ 150 కిలోమీటర్లు అడ్డం వైశాల్యం ఉండి 33 అడుగుల ఎత్తు కలిగినటువంటి బంగారు పూత ప్రపంచం చుట్టూ పూస్తే అది ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు యుద్ధాల వల్ల మనుషులు కోల్పోయారు అని ఈ నివేదిక వారు మనందరికీ కూడా అందిస్తున్నారు. దీని అర్థం ఏమిటి? సమాధానము లేనటువంటి ప్రపంచంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. మనమే కాదు,
మన పూర్వీకులు చూసాం 5600 సంవత్సరాలలో 292 సంవత్సరాలు మాత్రమే యుద్ధము లేకుండా సమాధానముతో ప్రపంచం జీవించింది. అయితే సమాధానం, శాంతి అంటే కేవలం యుద్ధము లేకపోవటం కాదు. బైబిల్ గ్రంథం ప్రకారం సమాధానం అనగా దేవుడి యొక్క సన్నిధి, దేవుడిచ్చేటటువంటి శాంతి, ఆయన మనతో ఉన్నాడు అనేటటువంటి అభయమే నిజమైనటువంటి సమాధానం. ఈ నిజమైనటువంటి సమాధానము గురించి యేసు ప్రభువే ఆయన యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో జన్మించబోయేటటువంటి ప్రభువు గురించి యెషయా ప్రవక్త ముందుగానే చెప్తున్నాడు. ఏమని? ఆశ్చర్యకరుడు, సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైనటువంటి రాజు. యేసు ప్రభువుకి పాత నిబంధనలో యెషయా ప్రవక్త పెట్టినటువంటి ముందు పేరు శాంతికరుడైనటువంటి రాజు అని. మరి అదే విధముగా దేవుడు నెలకొల్పేటటువంటి శాంతి ఎటువంటిది, ఆయన ఇచ్చేటటువంటి శాంతి ఏ విధముగా ప్రపంచం చవిచూస్తుంది అనగా, యెషయా గ్రంథము, యెషయా ప్రవక్త గ్రంథము 11వ అధ్యాయములో మనం వింటూ ఉన్నాం. 6, 7, 8 వచనాలలో ఆయన నెలకొల్పేటటువంటి శాంతి రాజ్యం మామూలు శాంతి రాజ్యం, సమాధానం కలిగినది కాదు. తోడేలు గొర్రెపిల్లతో కలిసి జీవించును, చిరుతపులి మేకపిల్లతో కలిసి పరుండును, లేగదూడ కొదమసింగము కలిసి మేయును, చిన్న బాలుడు ఆయన్ని తోలుకొని పోవును, ఆవును ఎలుగుబంటియు కలిసి మేత మేయును, సింహము ఎద్దు వలె గడ్డి మేయును, చంటి బిడ్డడు త్రాచుపాము పుట్ట మీద ఆడుకొనును, పసిబిడ్డడు విషసర్పపు బొరియలో చేయి పెట్టినను ఏమి హాని జరగదు. అంత శాంతి, అంత సమాధానము కలిగినటువంటి రాజ్యాన్ని బైబిల్ గ్రంథం మనందరికీ కూడా వాగ్దానం చేస్తుంది. అందుకే శాంతి సమాధానం అనగా ఏమిటి, ఎటువంటిది బైబిల్ గ్రంథం ప్రకారం? మొట్టమొదటిగా శాంతి సమాధానము నిమ్మలమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉంటే అది శాంతికి గుర్తు. నిమ్మలం అంటే నిశ్చలముగా ఉండేటటువంటి మనస్సాక్షి. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 33వ వచనం. ఆ తర్వాత విశ్రామించేటటువంటి మనస్సు, విశ్రాంతి కలిగినటువంటి మనస్సే మన సమాధానానికి గుర్తు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 7వ వచనం. ఆ తర్వాత దేవునికి విధేయించేటటువంటి చిత్తం, ఆ చిత్తం దైవాజ్ఞకు విధేయించేటటువంటి చిత్తమే నిజమైనటువంటి శాంతి సమాధానాలు మనకు కలిగిస్తుంది. ఆ తర్వాత ఆశా దృక్పథం గల హృదయం అంటే ప్రతిదానిలో కూడా నెగటివ్ ఆలోచించకుండా పాజిటివ్గా ఆశా దృక్పథము గల హృదయమే మనలో ఉన్నటువంటి సమాధానానికి గుర్తు అని యెషయా గ్రంథం 50 అధ్యాయం 7వ వచనం. వీటన్నిటికీ మూలకర్త, రూపకర్త ఎక్కడ నుంచి వస్తుంది సమాధానం అనగా, రోమీయులకు రాసిన లేఖ 5:1, 15:33లో ప్రభువే మనకిచ్చేటటువంటి సమాధానం ఇచ్చువాడు ప్రభువే. సమాధానం ఎక్కడ దొరుకునని నేను జగమంతా వెతికాను అని పునీత అగుస్తీను వారు చెప్తూ, ప్రపంచమంతటా వెతికాను, సమాధానం ఎక్కడ దొరుకుతుంది, శాంతి ఎక్కడ దొరుకుతుంది అని, కానీ చివరికి నేను నీలో కనుగొన్నాను అని ప్రభువు గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మరియ తల్లి శాంతికరమైనటువంటి సమాధానకర్త అయినటువంటి రాజుకే జన్మనిచ్చింది. అందుకే ఆ తల్లికి ఈ సమాధాన రాజ్ఞి, క్వీన్ ఆఫ్ పీస్ అనేటటువంటి నామం సార్థకం. అది ఖచ్చితముగా ఆ తల్లికి సరిపోతూ ఉంది. అయితే మరియ తల్లిని లూర్దు మాతగా ఒక స్వరూపంతో, ఫాతిమా మాతగా వేరొక స్వరూపముతో, వెలాంగిని మాతగా మరొక స్వరూపముతో, నిష్కలంక లేదా అమలోద్భవి మాతగా వేరే స్వరూపముతో మనం చూస్తూ ఉంటాం. అయితే సమాధాన రాజ్ఞి స్వరూపము కూడా వేరుగా ఉంది. టీవీ స్క్రీన్ మీద మీరు మరియ తల్లి 2 స్వరూపాలను చూడగలరు. ఈ 2 స్వరూపాలు మరియ తల్లి సమాధాన రాజ్ఞి అని మనకు సూచిస్తున్నాయి. ఏ విధముగా సూచిస్తున్నాయి అని మనం ఈ స్వరూపాలను చూసి పరిశీలిద్దాం. ఒక స్వరూపములో మరియ తల్లి తన 2 చేతులలో ఒక పక్క పావురమును పట్టుకొని ఉన్నది,
మరొక ప్రక్క ఒలీవు రెమ్మను పట్టుకొని ఉన్నది. ఇంకొక స్వరూపములో మరియ తల్లి ఒక చేతితో ఒలీవు రెమ్మ, మరొక చేతిలో బాలయేసును పట్టుకొని ఉన్నది. ఈ స్వరూపమే సమాధాన రాజ్ఞిని సూచించేటటువంటి స్వరూపము. ఎందుకు మరియ తల్లి ఈ పావురమును ఒలీవు రెమ్మను పట్టుకుంది అనగా కారణం ఏమిటి అనగా, మనందరికీ తెలుసు పావురము శాంతికి గురుతు, సమాధానానికి గురుతు. కాబట్టి చేతిలో పావురం ఉంది మరియ తల్లి చేతిలో. ఆ తర్వాత రెండవ చేతిలో ఒలీవు రెమ్మ. ఒలీవు రెమ్మ గ్రీకు, పురాతన గ్రీకు కథనాలలో వారు శాంతికి సూచనముగా ఒలీవు రెమ్మను పెట్టేవారు. గ్రీక్ ఒలింపిక్స్ మొదలైనప్పుడు ఆ ఒలింపిక్స్లో జయం సాధించినటువంటి, గెలిచినటువంటి క్రీడాకారులను ఒలీవు రెమ్మలు పట్టుకొని ఆహ్వానించేవారు. ఆ తర్వాత ఇద్దరు రాజులు సంధి కూర్చుకున్నప్పుడు, యుద్ధము వద్దు మనం సఖ్యత పడదామని చెప్పినప్పుడు ఇద్దరు కూడా ఒలీవు రెమ్మలతో ఎదురు వచ్చేవారు. అందుకే మరియ తల్లి ఒలీవు రెమ్మను పట్టుకుంది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే నోవా సమయంలో ఆ తీవ్రమైనటువంటి 40 రోజుల పాటు వరుసగా వరద సంభవించినప్పుడు నోవా మొదట ఏం చేస్తాడు, వరద తగ్గిందా లేదా అన్నదానికి గుర్తుగా ఒక కాకిని వదులుతాడు తన ఓడలో నుంచి. ఆ కాకి వెనక్కి వస్తుంది, అంటే వరద తీవ్రత ఇంకా తగ్గలేదు. ఆ తర్వాత పావురాయిని వదిలినప్పుడు అది మళ్ళీ ఒకటి వెనక్కి వస్తుంది. రెండవసారి పావురాయిని వదిలినప్పుడు ఆ పావురాయి ఏం చేసిందో మనం వింటూ ఉన్నాం. ఆది కాండములో నోవా ఈ 3వ ప్రాణిని తన ఓడలో నుంచి వదిలినప్పుడు అది తన నోటి వెంట ఒలీవు రెమ్మను తీసుకొని రావటం మనం గమనిస్తున్నాం. అంటే దేనికి గుర్తు ఈ ఒలీవు రెమ్మ? దేవుని యొక్క కోపం చల్లారింది, దేవుని యొక్క ఆగ్రహం తగ్గిపోయింది. దేవుడు మానవ జాతితో నోవా ద్వారా మళ్ళీ ఒడంబడికకు సిద్ధముగా ఉన్నాడు, స్నేహం చేయటానికి సిద్ధముగా ఉన్నాడు, శాంతిని సమాధానాన్ని చూపించటానికి సిద్ధముగా ఉన్నాడు అన్నదానికి గుర్తుగా ఆ పావురాయి ఒలీవు రెమ్మను తీసుకొని రావటం మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉన్నాం. అందుకే ఒలీవు రెమ్మ దేనికి గుర్తు అనగా ఈ శాంతి సమాధానానికి గుర్తు. ఈ సమాధాన రాజ్ఞి అనేటటువంటి బిరుదు చారిత్రాత్మకంగా ఎందుకు వచ్చింది అనగా, మొదటి ప్రపంచ యుద్ధ సమయములో 1917వ సంవత్సరం మే 5వ తేదీన 15వ బెనడిక్ట్ పోపు గారు దేవమాత ప్రార్థనలో ఈ పేరును కలిపారు. ఎందుకనగా అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధ సమయంలో సమాధాన రాజ్ఞి మా కొరకు వేడుకొనండి అని 15వ బెనడిక్ట్ పోపు గారు మరియ తల్లికి ఈ బిరుదునివ్వటం, ఆ బిరుదు ద్వారా వేడుకోవటం జరిగింది. సరిగ్గా 8 రోజులకు మాత్రమే పోపు గారు మరియ తల్లిని సమాధాన రాజ్ఞి మా కొరకు వేడుకొనండి అని ప్రకటించిన 8 రోజులకు మరియ తల్లి ఫాతిమా నగరిలో 3 చిన్నారి బిడ్డలకు దర్శనమిచ్చి ప్రపంచంలో యుద్ధాలు ఆగిపోవాలని, ప్రజలందరూ ఐకమత్యముగా ఉండాలని ఆమె తన సందేశాన్ని ఇచ్చింది. అందుకే ఓ ఫతిమా జపముల రాజ్ఞి పాటలో మన మరియ తల్లిని ఫాతిమా పూరి గుహలోన సమాధానము చాటనంపావే అని ఈ జపమాల మాత ఫాతిమా మాత పాటలో వేడుకలో, నీవు యాదవులు దేవుని బిడ్డలారా, సమాధాన శాంతికర శాంతికి ఆయన సిద్ధమయ్యాడు మానవ జాతితో. ఇదే పావురం మరియ నిజమైనటువంటి సమాధానం. ఎందుకంటే ప్రతి మనిషికి సమాధానము మీతోడునుగాక అని మనం సప్రసాదం ముందు వేడుకుంటున్నాం.
ఆ తర్వాత ప్రభువు మరణాన్ని జయించిన తరువాత పొందాలి. దేవుడిచ్చే సమాధానం, ప్రభువిచ్చే సమాధానం శాంతో. నికోలాస్ రిడ్లీ అనేటటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. ఈ నికోలాస్ సాక్షిభూతమైన జీవిత అతనికి మరణశిక్ష విధించబడింది. సహోదరుడు తన అన్నయ్య ఆయన దగ్గరకు వచ్చి, ఇది నీ జీవితానికి శక్తితో రేపటిని ఎదుర్కొనేదానికి నేను నీ తోడుంటాను అని ఈ నికోలాస్ అన్నయ్య ఏమనగా, ఏ విధముగా ప్రతిరోజు నేను ప్రశాంతముగా నాకు అయినగా మరుసటి రోజున రేపటి రోజున నిద్రపోతాను, దేనినైనా జయించగలం. మరియ తల్లి ద్వారా ఆ శాంతి కుటుంబంలో రాజ్యం. అందరం పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను ఈ ప్రపంచ సభ శాంతి సమాధానాన్ని చూపించేటటువంటి అందరూ, ఓ ప్రభువా మా ప్రాణులందరినీ ఆశీర్వదించండి. వారు చేస్తున్న ఈ సహాయానికి గాను సమాధాన లేమితో అలలాడుతున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, అదే విధముగా మా హృదయాలను కుటుంబాలను కూడా అదే శాంతితో నింపమని అందరం మా ప్రార్థన ఆలకించు. ఈ మనవులను క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఇదే మా అర్పణం, ఇదే మా సమర్పణం, అప్పద్రాక్షరసముల ప్రేమార్పణం, స్పందించిన మా హృదయ వందనార్పణం. ఇదే మా అర్పణం, ఇదే మా సమర్పణం, అప్పద్రాక్షరసముల ప్రేమార్పణం, స్పందించిన మా హృదయ వందనార్పణం. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ కృపా సహాయముతోను నిత్య కన్యయగు పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేము అర్పించు ఈ బలిని శ్రీ సభకు దోహదపడునుగాక. విశ్వాసుల సంఖ్య అధికమగునట్లును అనేక పుణ్యములతో నీ సభ వర్ధిల్లునట్లు సాయపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా మీ ప్రేమ చేత మానవుని సృజించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి, అయినను మీ దయ వలన యేసుక్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరమును నేకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు,
ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, నీ ఉత్థానమును చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. నీ పాదసేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నె తల్లి పరిశుద్ధ మరియాంబతోను, పునీత అపోస్తలులతోను, పునీత జోజప్ప గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు, ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమీన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానం ద్వారా ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. ప్రియమారా లోకునండి, ప్రభు చెంత చేరండి. ప్రియమారా లోకునండి, ప్రభు చెంత చేరండి. ఈ విందు జీవ విందు, ప్రభు విందు, ప్రేమ విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, సమాధాన రాజ్ఞి అయిన మరియమాత సంస్మరణ చేసి కొనుచు రక్షణదాయకమైన దివ్యాహారముతో సంతృప్తి చెంది ఉన్నాము. మేము ఎల్లప్పుడూ నీ చిత్తానుసారము జీవించుచు మానవ కుటుంబపు సేవకు సదా అంకితమై నిత్య రక్షణకు మరింత చేరువగునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి రేపు జపమాల మాత మాసపు చివరి రోజు. రేపు సాయంత్రం 5:15 యథావిధిగా ప్రత్యక్ష ప్రసారము ద్వారా జపమాల, ఆ తరువాత చివరి రోజు దివ్యబలి పూజ, జపమాల మాత చివరి పూజ. దీనికోసం నల్గొండ మేత్రానులు మహాఘనత వహించిన గోవింద్ జోజి ఏలిన వారు మన మధ్యకు వచ్చి వీటిని నిర్వహించబోతూ ఉన్నారు. కాబట్టి ఈ చివరి రోజు ప్రతి ఒక్కరూ కూడా మీ కుటుంబం కోసం జపమాలను వేడుకొనండి, అర్పించుకొనండి. వెంటనే ఫోన్ చేసి మీ కుటుంబం కోసం కూడా ఈ ప్రార్థనా విన్నపాన్ని పెట్టించుకోండి. ఇక మరి ఎల్లుండి నుంచి నవంబర్ నెల మృతుల కోసం ప్రార్థించటం కోసం తల్లి తిరుసభ కేటాయించింది. కాబట్టి 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు ప్రతిరోజు 30 రోజులు సాయంత్రం 6 గంటలకు మనం దివ్య కారుణ్య జపమాల, ఆ తర్వాత దివ్య బలి పూజ మృతుల కోసం మాత్రమే. సాయంత్రం పూజలో ఇక ఇతర ఉద్దేశాలు ఏవి కూడా తీసుకొనబడవు. ఇతర ఉద్దేశాలు అనగా పుట్టినరోజు, పెళ్లి రోజు, వ్యాపారం, ఆరోగ్యం కోసం ఈ పూజ ఉద్దేశాలన్నీ కూడా ఉదయం పూజలోనే, మధ్యాహ్నం పూజలోనే ఉంటాయి. కానీ సాయంత్రం పూజ మాత్రం నవంబర్ నెల మొత్తం కూడా కేవలం మృతుల కోసం మాత్రమే దివ్యవాణి టీవీ అర్పించబోతూ ఉంది. కాబట్టి మీ కుటుంబం కోసం తప్పకుండా ప్రార్థించండి, దివ్య బలి పూజను అర్పించుకోండి మృతుల కోసం. మరి అదే విధముగా పునీతుల అడుగుజాడల్లో మరియ తల్లితో అనేటటువంటి పుస్తకం కూడా కొద్ది కాపీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరి వాటిని కూడా ఫోన్ చేసి పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదాము.
సర్వేశ్వరునికి వందనములు. ఓ ఫాతిమా జపముల రాణి, పాపులన్ కాపాడరావమ్మా. ఓ ఫాతిమా జపముల రాణి, పాపులన్ కాపాడరావమ్మా. నీదు మాటలు మరచినాము, నీదు సేవలు మానినాము. నీదు మాటలు మరచినాము, నీదు సేవలు మానినాము. సమాధానము మాకు లేదమ్మా, సమాధానము మాకు లేదమ్మా. ఓ ఫాతిమా జపముల రాణి, పాపులన్ కాపాడరావమ్మా. ఓ ఫాతిమా జపముల రాణి, పాపులన్ కాపాడరావమ్మా. పాపులన్ కాపాడరావమ్మా, పాపులన్ కాపాడరావమ్మా.